నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పాక్ తీవ్రవాదులతో ఫోన్ కాల్స్, చాటింగ్ చేస్తున్నాడని సమాచారం. ధర్మవరంలో ఓ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు. ఉచిత బస్సు ప్రయాణానికి అపూర్వ స్పందన. ఆదాయం ఆదా అవుతుందని మహిళలు సంతోషం. వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు. దేశ సర్వతోముఖాభివృద్ధికి చేసిన సేవల్ని కొనియాడిన ప్రధాని. రష్యా రియాజాన్లోని ఓ కర్మాగారంలో పేలుడు. 5 మృతి, 112 మందికి గాయాలు. దేశవ్యాప్తంగా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు. ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సౌకర్యం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో లబ్ధి చేకూరుతుందని అంటున్నారు. ఛార్జీలకు ఉపయోగించాల్సిన సొమ్ము ఇప్పుడు మిగులుతుందని, దాన్ని ఇంటి అవసరాలకు వాడుకునే వెసులుబాటు కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణాన్ని అతివలు ఆనందంగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 రకాల బస్సుల్లో జీరో ఫేర్ టికెట్ తీసుకుని ప్రయాణిస్తూ కూటమి ప్రభుత్వం కల్పించిన సౌకర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇంతకుముందు నెలవారీ ప్రయాణానికి అధిక మొత్తంలో ఖర్చు పెట్టేవాళ్లమని, ఇప్పుడు ఆ మొత్తం కుటుంబ అవసరాలకు వినియోగించే వెసులుబాటు లభించిందని జీతాలు అంతంత మాత్రంగానే ఉండే మధ్యతరగతి ప్రయాణికులు చెబుతున్నారు. చాలా సంతోషం ఉంది సార్. మా పిల్లల దగ్గరికి వచ్చి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పుడైతే ఈ రోజు అయితే మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. మరి ఒంగోలు వెళ్తున్నాం సార్. 205 రూపాయలు టికెట్స్ ఉంటుంది సార్. ఫ్రీగానే వస్తుంది సార్. మా లాంటి వాళ్ళకి మరి చంద్రబాబు గారు ఎంతో సహాయార్థంగా మరి ఉచితంగా ఈ బస్సులు ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. చాలా ఉపయోగకరంగా ఉందండి. మేము మా పాప వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారండి. వస్తుంటాం, పోతుంటాం. బస్సు టికెట్స్ పెట్టుకోవాలంటే చాలా నాళ్ళకి వస్తుంటాం. ఒక 500 రూపాయలు సేవ్ అయినట్టు. ఇంతకుముందంటే టికెట్స్ కాబట్టి 2 నెలలకు ఒకసారి వస్తుంటాం. ఇప్పుడు నెలకు ఒకసారి అవడానికి దేవుడు మరి సహాయం చేసినందుకు మరికి ఎంతో ఒంగోలు వరకు వెళ్తుంటామండి. ఎక్కువ శాతం విజయవాడ రాలేక మరి ఇప్పుడైతే విజయవాడ వచ్చి చూపించుకోవడం కూడా అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇచ్చినందుకు చాలా సంతోషపడతారండి. అందరూ సామాన్య ప్రజలకి చాలా హాయిగా ఉంటుంది, చాలా సంతోషం. ఇంతకుముందు 60 ఇయర్స్కి 10% కట్ చేసేవాడు. ఇప్పుడు అసలు అది కూడా లేకుండా ఫ్రీగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు అందరికి చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఆర్డినరీ ప్రజలకు చాలా అవకాశం ఉంటుంది. బాగలేక గుంటూరు వచ్చాము. మా అబ్బాయి చూపించి మళ్ళీ గుంటూరు తీసుకెళ్తుండ్రు. ఇంకా అక్కడి నుంచి 10 వెళ్ళాలి. మళ్ళీ చూపించుకొని 10 వెళ్ళాలి. మాకు అన్ని బాగా సౌకర్యం జరుగుతుంది. టికెట్ ఇచ్చారు. మాకు 350 రూపాయలు వచ్చేదానికి, పోయేదానికి 350 రూపాయలు విజయవాడ నుంచి. కాబట్టి ఇప్పుడు గుంటూరు వరకు తీసుకున్నా. మంచే మాకు. 205 రూపాయలు సార్. ఈ 205 రూపాయలు మిగిలినట్టే కదా సార్. చంద్రన్న మాకు బాగా సహాయం చేస్తున్నాడు సార్ మహిళలకి. మంచిదండి. ఈ 200 కూడా లేక ఒక్కొక్క రోజు ఊరికి రాకుండా ఉండే రోజులు చాలా రోజులు ఉండేయండి. చంద్రన్న చేసిన సహాయం జీవితంలో మర్చిపోలేము మేము. కానీ గవర్నమెంట్ ఇంత మంచి చేస్తుంది ప్రజల కోసం అని అంటే చాలా మంచి పథకం. అన్ని 10 రూపాయలు మిగిలినట్టేనండి ఎవరికైనా. కానీ ఎంత సర్వీస్లోనా అటు ఇటు ప్రయాణం చేస్తూ 300, 400 దాచుకున్నారు అని అంటే దేనికన్నా ఇంటి ఖర్చుల కోసం ఉపయోగించుకున్నట్టే. చాలా మంచి పథకం. నేను గుడివాడ నుంచి ఒంగోలు వెళ్తున్నాను. నాకు 240 రూపాయలు మిగిలాయి. గవర్నమెంట్కి అది కూడా మంచి జరుగుతుంది, ప్రజలకి మంచి జరుగుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఉపయోగకరమైన సార్. మేము ఒంగోలు వెళ్తున్నాం సార్. చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. లేడీస్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది 205 రూపాయలు అని చెప్పారు. ఇవాళే ఫస్ట్ టైం వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఫ్రీ వచ్చింది. టికెట్ కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఇది పథకం ప్రవేశపెట్టినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి.
పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సార్ ఇది. కనీసం ఊరు వెళ్ళే వారి పరిస్థితి కూడా చాలామందికి ఉండదు. అట్లాంటిది వీటి ద్వారా చాలా లేడీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఉపయోగించుకోగలుగుతారు ఆడవాళ్ళం అందరం కూడా. చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఉచిత బస్సు ప్రయాణంతో తమకు ఆర్థికంగా ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని అతివలు తెలిపారు. అత్యవసర ప్రయాణాలకు సైతం ఇంతకు ముందు ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయన్న మహిళలు కూటమి ప్రభుత్వ చొరవతో సమస్యలు తప్పాయని చెప్పారు. చాలా బాగుంది సార్. ఎందుకంటే మహిళలకి, మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది. ఒక్కోసారి నడిచెళ్ళే పాదచారులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మహిళలకి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఎలాగో ఎంతమందికి ఆధారంగా ఉందో అట్లాగే ఈ ఉచిత బస్సు కూడా చాలా బాగుంది సార్. నేను పిడుగురాళ్ళ వెళ్తున్నాను సార్. అట్లా అంటే 300-400 అట్లా ఖర్చు అవుతూ ఉండేది, ఆటో ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ. మేము గురజాల వెళ్తున్నామండి. ఉచిత ప్రయాణం చాలా బాగుంది. ఎందుకంటే మహిళలకి, అలానే పేదవారికి, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళే పిల్లలకి అందరికి కూడా ఇది చాలా బాగుంటుంది. ఈ ఖర్చులు తగ్గడం వల్ల వాళ్ళకి గృహానికి, వేరే అవసరాలకి వాడుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మేము గురజాల వెళ్తున్నాము. కృష్ణాష్టమి రోజు ఇలా మొదటిసారి ఉచిత బస్సులో ప్రయాణించడం చాలా ఆనందం. మేము హౌస్ వైఫేనండి, ఇంట్లోనే. మాకు శిక్షణ వారం రోజులు ఇచ్చారు సార్. అన్ని బాగానే చెప్పారు, బాగానే ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తం ఇచ్చారు. ఇప్పుడు నిన్న నుంచి వచ్చింది కదా పథకం అమల్లోకి, స్పందన ఎలా ఉంది? మహిళలు ఎట్లా అంటున్నారు ఏంటి? సార్ బాగానే ఎక్కారు నిన్నైతే. ఇవాళ కొంచెం తగ్గింది పండగ కాబట్టి, రేపటి నుంచి ఇంకా బాగుంటుంది. ఏం లేదు సార్, 3 ఓటర్ కార్డు, ఆధార్ కార్డు ఉన్నాయి, బియ్యం కార్డు ఏదైనా ఒకటే సార్. బాగానే తీసుకొస్తున్నారు అందరు. పిడుగురాళ్ళు వెళ్తున్నానండి. ఇక్కడ నుంచి బాగానే ఉందండి. నేను ఈరోజే ఫస్ట్ టైం ఎక్కాను. డైలీ వెళ్ళే వాళ్ళకి, లేడీస్కి, ఓన్గా జాబ్ చేసుకుని ఉండే వాళ్ళకి బాగా బెనిఫిట్గా ఉండిద్దని మేము అనుకుంటున్నాము. నేను దాచేపల్లి వెళ్తున్నాను. నాది సివిల్ సర్వీస్ కోచింగ్ పూర్తయింది. ఫ్రీ కోచింగ్ నేను బీసీ స్టడీ సర్కిల్లో చేశాను, అయిపోయింది. సో వెళ్తున్నాను. స్టూడెంట్స్ అందరికీ ఇది బెనిఫిట్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉందండి ఈ స్కీము. ఇది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆడ మనిషి కూడా ఆయనకి రుణపడి ఉండాలి. ఆయన ప్రతి ఒక్కళ్ళ ఆడ మనిషికి, ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ప్రతి విషయంలో చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ విషయం ఏంటి, మళ్ళేమో విద్యా దీవెన గురించి, మళ్ళేమో ఇప్పుడేమో ఈ స్త్రీశక్తి పథకం పెట్టిన దాని గురించి. ఇప్పుడు 2000, 3,000 ఆదా చేసుకున్నట్టే కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇంట్లోకి దేనికో దానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా అయితే మా సిస్టర్స్ వాళ్ళంతా ఏంటంటే చదువుకొని వేరే వేరే ఊరుల్లో జాబ్స్ చేస్తారు. మా సిస్టర్ ఒక ఆమె నెల్లూరులో జాబ్ చేస్తుంది. ఇప్పుడు ఆమె రావాలంటే మాకు బస్ ఛార్జీలకు ఎక్కువ అవుతాయి. ఇక జీతం వచ్చేసరికి మళ్ళీ సెలవులు పెడితే కట్ అవుతాయి. దానివల్ల ఈ ఛార్జీలు మధ్యలో రావాలన్నా హాలిడేస్కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ బస్ ఛార్జెస్ లేవు కాబట్టి, తను ఫ్రీ బస్ కాబట్టి తను అక్కడి నుంచి రావడానికి చాలా ఈజీగా ఉంటుంది. పైగా ఏంటంటే ఆ ఛార్జెస్ వాళ్ళ మాకు మిగిలితే మాకు ఇంట్లో దేనికన్నా ఉపయోగపడడానికి కానీ, ఇప్పుడు డోక్రాలు ఉన్నాయి, ఎక్కువ రుణాలు తీసుకున్న వాళ్ళు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. దానికి మనకి ఇబ్బంది పడకుండా ఉండడానికి కానీ, లేదా అదనంగా ఇంకేదన్నా వస్తువు కొనుక్కోవాలి. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఏంటంటే బంగారం కానీ అట్లాంటిది ఏదైనా చిన్న వస్తువు అన్నా కొనుక్కోవాలనుకుంటాం. అట్లాంటి వాటికి మేము పొదుపు చేసుకోవడానికి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేము 4 ఆడపిల్లలు అండి, 4 వేరు వేరు ప్రాంతాల్లో ఉంటారు. మరి 4 ఛార్జెస్ కానీ ఏదైనా పెళ్ళిళ్ళకి వేరే ఊర్లు, మాదంతా ఉండేది ప్రకాశం జిల్లా. మేము అక్కడికి వెళ్ళాలంటే మాకు ఛార్జెస్ వెళ్ళక మేము ట్రైన్ ఫెసిలిటీస్ చూసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఏ టైం అయినా మేము వెళ్ళడానికి ఆ ప్లేస్కి ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతకుముందు అంటే ట్రైన్కే వెళ్ళాలి, ట్రైన్కే రావాలి, ఛార్జెస్ తక్కువ అని ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ టైం చూసుకునేవాళ్ళు. అవేంటంటే దూరం నుంచి వచ్చే ట్రైన్స్ బాగా రద్దీగా ఉండేవి. ఇప్పుడు దానివల్ల ఏంటంటే బస్సులో ఫ్రీగా వెళ్ళగలుగుతాము. అక్కడ ఛార్జెస్ లేవు కాబట్టి ఏ టైం అయినా వెళ్ళి రావడానికి మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనివల్ల మహిళలందరికీ చాలా చాలా ఉపయోగం. మీరు ఆదా చేసుకోండి. ఈ ఆదా చేసుకున్న డబ్బులు వ్యర్థంగా ఖర్చు చేయకుండా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చిన అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, సీఎం గారికి కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తాను. సీట్లో కూడా ఎన్ని అయితే ఉన్నాయో అంతవరకే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వెళ్ళడానికి వృద్ధులకు కానీ, మహిళలకు కానీ ఏదైనా సరే మంచి భరోసా ఇచ్చారు.
అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎంత ఇబ్బంది పెడుతుంటారు బస్సుకు ఒక్కోసారి ఛార్జీకి లేక. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారుగా, ఒక గుడికి వెళ్ళాలన్నా, ఒక పని మీద వెళ్ళాలన్నా సమయానికి డబ్బులు ఉండవు. వెళ్తారా? ఎంత వాళ్ళకి మేలు చేస్తున్నారు బాబు గారికి. మటుకు చాలా రుణపడి ఉన్నారు లేడీస్ అందరూ. అసలు ఎంత టోళ్ళైనా సంతోషపడతారు. ఇదైతే బాగా నచ్చింది మాకు పథకం బస్సులదైతే అని ప్రతి ఒక్కరు అనేవాళ్ళే. మా ఇళ్ళ దగ్గర నిన్న బస్సు పీరియడ్ అంటే ఇది భలే నచ్చింది, బాగుందా, రేపు వస్తా ఊరికి వెళ్దాం అంటున్నారు. అంత బాగుంది అసలుకి. బాబు గారికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ బాబుకి అందరికీ రుణపడి ఉండాలి మేము ఈ విషయంలో మట్టుకి. గత నెలలోనే మా బంధువులు ఒకళ్ళు అంటే కొంచెం లాంగ్లో చనిపోయారనమాట. అయితే వాళ్ళని చూడాలి అంటే 2-3 వెళ్తే ఈ ఛార్జీలన్నీ మేము ఎక్కడ భరిస్తాము, చివరి చూపు కూడా చూడటానికి అంటే ఎవరో ఒకళ్ళని వెళ్దామని సరిపెట్టుకుందామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా మేము వెళ్ళి అంటే మా బంధువుల్ని కొంచెం ఆప్యాయంగా చూసుకోవటానికి బాగుంటుంది అనమాట. అది ప్లస్ ఇప్పుడు ఆర్టీసీ అంటేనే భద్రత, మాకు సేఫ్గా వెళ్తామని చెప్పేసి ఒక భరోసా కూడా ఉంటుంది అనమాట. వేరే ట్రావెల్స్లో వెళ్తే మళ్ళీ వాళ్ళు డ్రైవింగ్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి అలా ఉంటుంది కదా, సేఫ్గా ఉంటుంది. ప్లస్ మేము ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా వాడుకోవటానికి ఉపయోగంగా ఉంటుంది. అది మేము తీర్థయాత్రలకు కూడా వెళ్ళాలన్నా కానీ కొంచెం తిరుపతి అలా వెళ్ళాలనుకోండి, దానికి కూడా కొంచెం మాకు వెసులుబాటుగా ఉంటుంది అనమాట. అవసరం ఉంటేనే వాడుకోవాలి కానీ ఈ అవకాశాన్ని అవసరం లేకుండా వాడుకొని మన ఇది కూడా అంటే మన రాష్ట్రానికి ఉన్న దీన్ని కూడా వ్యర్థం చేయకూడదని కూడా చెప్తున్నాను అనమాట. కూటమి ప్రభుత్వం కల్పించిన సౌకర్యంతో పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధ దేవాలయాలకు వెళ్లే భాగ్యం దక్కిందని మరికొందరు మహిళలు హర్షం వెలిబుచ్చారు. తొలుత జిల్లా పరిధిలోనే అని ఆలోచించిన రాష్ట్రమంతా అమలు చేయడంపై చాలా మంచి పరిణామమని అంటున్నారు. కష్టాల్లో ఉన్న ఇంత మంచి నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నుంచి తిరుపతికి టికెట్ తీసుకున్నారమ్మా? లేదు ఫ్రీగానే ఆధార్ కార్డు చూసినారు, టికెట్ ఇచ్చినారు, ఫ్రీగా వచ్చినాం. 55 రూపాయలు ఇప్పుడు ఫ్రీగా వచ్చినాం. చాలా మేలు, బాగా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు టికెట్ కూడా ఇచ్చినారు, ఆధార్ కార్డు చూపిస్తేనే టికెట్ ఇచ్చేసినారు ఫ్రీగా. బాగుంది సార్, గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బాగుంది. ఈరోజు మాకు చాలా హ్యాపీగా ఉంది. మహిళలకు 110 రూపాయలు అయి ఉంటుంది సార్. ఈరోజు మాకు ఛార్జీ 110 రూపాయలు మిగిలింది మాకు. ఈరోజు కాళహస్తి పోయి గుడికి పోయి వచ్చేసినారు. మేము కాళహస్తి నుంచి వస్తున్నాం. ఉపయోగమే, బాగా మంచిగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏంటంటే ప్రజల్ని బాగా చేస్తున్నాడు ఆయన. ఇదివరలో కూడా 9 సంవత్సరాలు ఉన్నా కూడా బాగానే చేశాడు. మాకు ఛార్జీలు లేకుండా బాగుండదు కదా, మేము కూలి చేసుకునే వాళ్ళము. మాకు ఇదే మేలు కదా, 55 రూపాయలు కాళహస్తి నుంచి ఇక్కడికి రావాలంటే. అది అనేది మిగిలింది కదా మాకు, దేనికో ఒక దానికి ఉపయోగిస్తుంది కదా. 110 రూపాయలు అవుతుంది. దాంట్లో అయితే అతలేమంటే 120 రూపాయలు అవుతుంది. 2 ఫ్రీయే ఉంది. సంతోషంగా ఉంది. మాకెప్పుడు చంద్రబాబు నాయుడే ఉండాలి. రేణిగుంట ప్రీవియస్గా అయితే 10 రూపీస్ ఉండేది, దాన్ని 30 రూపీస్ ఎన్హాన్స్ చేశారు ఆఫ్టర్ కోవిడ్. ప్రజెంట్ ఫ్రీ అనేది కొంచెం బెటర్, ఇట్స్ ఓకే. అందరూ ఫినాన్షియల్గా ఉండరు కదా, ఒక బ్యాక్ బోన్ అనేది మహిళలకి కల్పించడం అనేది గ్రేట్ అండి. తిరుపతి నుంచి కాళహస్తికి వెళ్తున్నాం. ముందు 55 రూపీస్ పెట్టేవాళ్ళం, ఇప్పుడు ఫ్రీ కదా. మేము అందరూ ఒకే ఫ్యామిలీ అండి. తిరుపతి నుంచి కాళహస్తి టెంపుల్కి వెళ్తున్నాము. ఇంతకు ముందు అయితే 55 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళము, ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉందండి, చాలా సంతోషంగా. ఇదే ఫస్ట్ టైం ఇట్లా ఫ్రీగా రావడం, చాలా సంతోషంగా. ఉపయోగమే, అందరూ ఉండే వాళ్ళు ఉండరు కదా, లేని వాళ్ళు చాలా 90% లేని వాళ్ళే ఉంటారు, 10% మాత్రం ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి చిన్న గంపల వ్యాపారస్తులు, కూరగాయల వ్యాపారస్తులు, అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగం. దినసరి కూలీలు, రోజువారీ ఉపాధి కోసం వెళ్లే వాళ్లు, మధ్యతరగతి ఉద్యోగస్తులు ఈ పథకంతో ఆర్థికంగా ప్రయోజనం పొందుతారని మహిళలు ఆనందం వెలిబుచ్చారు. హ్యాపీగా ఉన్నాను సార్. జై చంద్రన్. కర్నూలు నుంచి పత్తికొండకు వెళ్తున్నాను.
ఫ్రీ బస్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు సార్ చేసినారు. మేము కర్నూలు నుంచి కోడుమూరుకి వెళ్తున్నాము. చంద్రబాబు నాయుడు సారు ఎన్నికల్లో మాట ఇచ్చినందుకు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు సార్ గారు బస్సులు కూడా చాలా ఫ్రీగా పెట్టారు. ప్రతి ఒక్కరికి ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా సౌకర్యంగా ఉందండి. చాలా చాలా సంతోషపడుతున్నారు. ప్రతి ఒక్క ఆడపిల్లకు తల్లికి వందనం వేశారు. పిల్లలకు అందరికీ గ్యాస్ పథకం కూడా పెట్టారు. చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తున్నారు. సో మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ సార్ వాళ్ళే రావాలి, టీడీపీ ప్రభుత్వం రావాలని చాలా కోరుకుంటున్నానండి. ఆగస్టు 15 రోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఎంత సంతోషపడ్డామో ఈ రోజు మహిళలు కానీ అంతే సంతోషపడుతూ ఉన్నారు. ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వము ఎన్నికల్లో ఏవైతే హామీ ఇచ్చిందో ఆగస్టు 15వ తేదీ స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మహిళా సాధికారికతకు, మహిళల స్వావలంబనకు ఎంతో కృషి చేయడం జరిగింది. నేను ఇప్పుడు గుంటూరు దాకా వెళ్ళాలి, కానీ ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం గారు వేసిన బస్సుల వల్ల మా పాప మేము వెళ్తున్నాము. అంతకుముందు వెళ్ళాలంటే 500 ఛార్జీలు అయ్యాయి రాను పోను. మరి మేము వెళ్తున్నామంటే ఇది సీఎం గారు ఇచ్చిన ఉచిత బస్సుల వల్ల మేము అందరం ప్రయాణం చేయగలుగుతున్నాము. ఇంకా పేదవాళ్ళు, మాకంటే ఇంకా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పిల్లలతో సహా అందరూ వెళ్ళడానికి ఎంతో అభివృద్ధి కలిగించినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. విజయవాడ వరకు ప్రయాణం చేస్తున్నాను. నాకు ఇది సౌకర్యవంతంగా ఉందండి. చంద్రబాబు గారు మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు. మహిళలందరికీ ఉపయోగపడే పథకాన్ని ప్రవేశపెట్టారు. చాలా ఆనందంగా ఉందండి. అందరికీ ఫ్రీ టికెట్ అవైలబుల్ ఉందండి. మహిళలందరికీ అందరూ సరదాగా చక్కగా వెళ్తున్నాము. ప్రయాణం ఏ ఇబ్బంది లేదండి. సౌకర్యవంతంగానే ఉంది ప్రయాణం. చంద్రబాబు గారికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వల్ల డబ్బులు ఆదా అవుతాయని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. స్త్రీశక్తి పథకం అమలుపై మహిళల్లో స్పందనను మా ప్రతినిధి సాయికృష్ణ రాజమహేంద్రవరం నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేయడంతో మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రయాణాలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మహిళలు ఈ ఉచిత ప్రయాణం ఇవాళ మొత్తం కూడా ప్రయాణిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 186 బస్సులు ఉచిత ప్రయాణానికి అనుమతించారు. 56,000 కిలోమీటర్లు. కాకినాడ జిల్లాలో 177 బస్సులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 183 బస్సులు మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. ఇవాళ మహిళలంతా కూడా చాలా ఉత్సాహంగా ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద వివిధ ప్రాంతాల నుంచి కూడా బస్సుల్లో మహిళా ప్రయాణికులు దిగుతున్నారు. వాళ్ళంతా జీరో టికెట్, అంటే ఎలాంటి టికెట్ ధర చెల్లించకుండా ప్రయాణిస్తున్నారు. కొంతమంది మహిళలు ఉన్నారు. చెప్పండి అమ్మాయి, అక్కడి నుంచి వచ్చారు మీరు? భీమడోల్ నుంచి వచ్చాం సార్. ఎలా ప్రయాణం చేశారు? ఉచిత ప్రయాణం బాగానే ఉందండి. ఉచిత ప్రయాణం బాగానే ఉంది. బాగానే కథ. అంతకుముందు టికెట్ అయితే తెలియదు సార్. ఇప్పుడైతే 90 కొట్టారు. ఫ్రీగానే వచ్చాము మేము. బస్సులు బాగానే ఉంది. చెప్పమ్మా. మేము మాది పోలవరం అండి. పోలవరం నుంచి రాజమండ్రి వచ్చాము. ఫ్రీ టికెట్ మీదే వస్తున్నామండి. ఇదిగోండి టికెట్ కూడా ఫ్రీగా కొట్టారండి. అంతముందు 55 రూపాయలండి. పోలవరం నుంచి కోటిపల్లి బస్ స్టాండ్కి 55 రూపాయలు తీసుకునేవారండి. ఇప్పుడు ఫ్రీగానేనండి. ఈ పథకమే బాగుంది. మరి మాలాంటి వాళ్ళు బతకడానికి బాగుంటుంది కదండి. మరి మాది పోలవరం నుంచి వచ్చామండి. మాది ఫ్రీ టికెటే. ఇదివరకు పోలవరం నుంచి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి 55 రూపాయలు తీసుకునేవారు. రాజమండ్రి నుంచి కోటిపల్లి బస్ స్టాండ్కి ఫ్రీ టికెట్గా బాగా సమయంగా బాగానే ఉందండి. చంద్రబాబు అన్న చాలా నమస్కారం అన్న. రాని వెళ్ళడానికి 150 రూపాయలు అలాగ అయిపోయింది, కానీ చాలా బాగా మంచి పెట్టారు. ఇది మనకి చాలా హ్యాపీగా ఉంది. ఇలా కొన్నాళ్ళు సాగితే లేనోళ్ళు చాలా మంది ఉన్నారన్న. మీ పేరు చెప్పుకుని బాగా ఉద్దేశిస్తూ వస్తారు అన్న. చాలా మంది ప్రయాణించారు కదా, ఏమనుకుంటున్నారు మహిళలు? చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంచి పథకం పెట్టారు అన్న. పర్లేదు, చాలా బాగుంది. లేనోళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉంటారు. చాలా మంచి పథకం. మాకు బాగానే వచ్చి చూస్తున్నారు అన్నారు. మీరే ఊరి నుంచి అమ్మా? ఇవాళ మీరంతా నుంచి అండి తణుకు. నేను అత్తి నుంచి బయలుదేరాను. తణుకు నుంచి రాజమండ్రి వచ్చాను. కోటిపల్లి బస్ స్టాండింగ్లో దిగాను. చాలా హ్యాపీ. అన్నకి చాలా థ్యాంక్స్. తణుకుకి 20,
రాజమండ్రికి ఇవాళ టికెట్ బుక్. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎర్రచెట్టువారిపాలెం నుంచి వస్తున్నాం. ఇవాళ ప్రయాణం ఎలా సాగింది? బాగా సాగిందమ్మా, ఖాళీగా ఉంది, బాగా సాగింది. టెంపుల్కి వస్తున్నాం. అంతకుముందు టికెట్ ఎంత మీది? 65 ఇప్పుడు అయితే ఫ్రీ. బాగా జరిగిందండి. 60 రూపాయలు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? ఎర్రచెట్టువారిపాలెం నుంచి రాజమండ్రి వచ్చామండి. చెప్పమ్మా, మీరు ఎక్కడి నుంచి? రోల్పాలెం మించండి. చాలా బాగా తీసుకొచ్చారండి. ఉచిత ప్రయాణమే? ఉచితమండి రాజమండ్రి. మహిళలంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు వివిధ ప్రాంతాలకు ఆర్డినరీ బస్సులు పల్లి వెలుగుల్లోనే 50 రూపాయలు, ఆయా దూర ప్రాంతాల నుంచి 30, 40, 100 వరకు, ఆ పైన కూడా పల్లి వెలుగు కూడా చెల్లించాల్సి వచ్చేది. వాళ్ళ మహిళలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో చేయటం వారికైతే చాలా ఆనందం కలిగిస్తుందని చెప్పాలి. ఆదాయపరంగా కూడా ఇది ఒక అద్భుతమైన పథకం. మహిళలకు చాలా ఖర్చు అంతకుముందు అయ్యేది ప్రయాణం కుటుంబ పరంగా చేస్తే, ఇప్పుడు అదంతా కూడా ఆదాయంగా ప్రభుత్వం అయితే కల్పించింది. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకం సూపర్ 6 అమలు హామీ ఇచ్చిన మేరకు ఏడాదిన్నర లోపే అమలు చేయడంపై మాత్రం మహిళలంతా కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు సాయికృష్ణ. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో ఫోన్లో చాటింగ్ చేస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం యువకుడు నూరు మహమ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల సమాచారంతో కొద్ది రోజులుగా నిఘా పెట్టిన ధర్మవరం పోలీసులు రాత్రి నిందితుడు నూరు మహమ్మద్ ఇంటి పరిసరాల్లో రెక్కి నిర్వహించారు. తెల్లవారుజామున డీఎస్పీ నర్సింగప్ప ఆధ్వర్యంలో పోలీసుల బృందం లోనికోట కాలనీలోని నూరు మహమ్మద్ ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. నూరు మహమ్మద్ ధర్మవరం మార్కెట్ సమీపంలోని సల్మాన్ బిర్యానీ సెంటర్లో టీ మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఇతను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల ప్రభావానికి లోనైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలతో నిత్యం వాట్సాప్ చాటింగ్ చేస్తున్నట్లుగా, సుమారు 30 వరకు తీవ్రవాద గ్రూపుల్లో సభ్యునిగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి ఇంట్లో కొన్ని సిమ్ కార్డులు, ఉగ్రవాదాన్ని ప్రేరేపించే పుస్తకాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని విశ్లేషిస్తున్నారు. సిమ్ కార్డులు ఎక్కడ కొనుగోలు చేశాడు, ఎలా వినియోగిస్తున్నాడు, ప్రతి సిమ్ కార్డుతో ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడు, ఏ విషయాలపై చాటింగ్ చేశాడనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఫోన్ కాల్స్కు సంబంధించిన సమాచారాన్ని ఆయా సిమ్ నెట్వర్క్ సంస్థల నుంచి తీసుకోవడానికి అధికారికంగా ఆయా సంస్థలకు మెయిల్స్ పెడుతున్నారు. ఉగ్రవాద ప్రేరేపిత లిటరేచర్ ఉర్దూ భాషలో ఉండడంతో ఉర్దూ చదువుకున్న మహిళా కానిస్టేబుల్ను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. పుస్తకాల్లో అండర్లైన్ చేసిన ఉర్దూ వ్యాఖ్యలను మహిళా కానిస్టేబుల్ ద్వారా చదివిస్తున్నారు.